Good morning, students. So yesterday we completed apply and verified Gauss divergence theorem. Today conservative field కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేస్తే యూనిట్ కంప్లీట్ అవుతుంది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇరోటేషనల్ ఫీల్డ్, సోలనాయిడల్ ఫీల్డ్ ఈరోజు డిస్కస్ చేద్దాం. దాంతో కన్జర్వేటివ్ ఫీల్డ్ కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఒకటి ఉంది చిన్నది. An irrotational field above is characterized by any one of the following conditions. ఇరోటేషనల్ ఫీల్డ్ అవ్వాలంటే ఈ 3 కండిషన్స్ లో ఏ కండిషన్ అయినా సరిపోతుంది. ఏంటి ఆ 3 కండిషన్స్ ఒకసారి చూడండి. డెల్ క్రాస్ అబోర్ ఈక్వల్ టు 0 అయినా దాన్ని ఇరోటేషనల్ ఫీల్డ్ అని అంటాం. సర్కిల్ ఇంటిగ్రల్ కర్ల్ లైన్ ఇంటిగ్రల్ అబోర్ డాట్ డిఆర్ బార్ ఈక్వల్ 0 అయినా దాన్ని ఇరోటేషనల్ ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై. సో దీంట్లో మనం ఇరోటేషనల్ అంటే ఎప్పుడు కూడా డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఎందుకంటే డెల్ క్రాస్ ఎఫ్ అనేది 0 అయిందంటే ఆటోమేటిక్ గా ఇరోటేషనల్ అనమాట. ఈ ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై అనేది ఎప్పుడైనా స్కేలర్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఇది. ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై అనేది ఫైండ్ ది స్కేలర్ పొటెన్షియల్ అని అడుగుతాడు క్వశ్చన్. ఈ పై అనేది ఇక్కడ స్కేలర్ అనమాట. ఈ స్కేలర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ రిలేషన్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై అనే ఫార్ములా మనకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇది అన్ని అవసరం లేదు. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ సోలనాయిడల్ ఫీల్డ్. ఏ సోలనాయిడల్ ఫీల్డ్ అబోర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్. డెల్ డాట్ ఎఫ్ ఈక్వల్ టు 0 అయితే అది సోలనాయిడల్. సర్ఫేస్ ఇంటిగ్రల్ అబోర్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ 0 అయినదే ఎఫ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ వి బార్. ఈ మూడిట్లో ఏ కండిషన్ అయినా కానీ దాన్ని సోలనాయిడల్ ఫీల్డ్ అంటాం. సోలనాయిడల్ అంటే జస్ట్ డెల్ డాట్ ఎఫ్ ఈక్వల్ టు అబోర్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ఈ సోలనాయిడల్ అంటాం. సోలనాయిడల్ ఫీల్డ్ అవ్వాలంటే ఈ 3 కండిషన్స్ లో ఏదైనా సరిపోతుంది. ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 కండిషన్స్ అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఇఫ్ ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ పవర్ ఇస్ అన్ ఇరోటేషనల్ వెక్టర్, అది ఇరోటేషనల్ వెక్టర్ అంట. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఆల్ఫా, ఆల్ఫా వాల్యూ ఎంతైనా పర్లేదు, బట్ సోలనాయిడల్ ఇఫ్ ఓన్లీ ఆల్ఫా ప్లస్ 3 ఈక్వల్ టు 0, వేర్ ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైఏ బార్ ప్లస్ జెడ్కే బార్ అండ్ ఆర్ ఇస్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే షో దట్ ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ అనే ఒక వాల్యూ తీసుకోండి. క్యాపిటల్ ఎఫ్ అనేది ఏంటంటే ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్ అంట. ఇది ఏమవుతుందంట, ఇరోటేషనల్ అవుతుందంట. ఇరోటేషనల్ చెప్పాలంటే మనం చెప్పేది ఏంటి, ఫస్ట్ డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0 అదే వాల్యూ ఇక్కడ చెప్తుంది చూడండి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఎఫ్ అనుకున్నాం, డెల్ క్రాస్ ఎఫ్ 0 చెప్తే సరిపోతుంది. డెల్ క్రాస్ ఎఫ్ తీసుకున్నాము, ఈ వాల్యూ 0 అని చెప్పాలి. దానికోసం డెల్ అంటే ఏంటి, ఐ డబుల్ ఎక్స్ జే డబుల్ వై కే డబుల్ జెడ్. ఎఫ్ బార్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని ఎఫ్ బార్ అనుకున్నాం. ఇది ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్. సో డెల్ క్రాస్ ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్ తీసుకున్నాం. మనం అంతకుముందు కండిషన్స్ ప్రూవ్ చేసాం. ఎప్పుడంటే వెక్టార్ డిఫరెన్షియేషన్ అయిపోయేటప్పుడు చివరిలో కొన్ని ప్రాపర్టీస్ ప్రూవ్ చేశా. డెల్ క్రాస్ ఎఫ్ జీ బార్ అంటే ఏం తీసుకుంటాం అంటే డెరివేటివ్ ఆఫ్ యువి ఫార్ములా లాగా. డెరివేటివ్ ఆఫ్ యువి ఫార్ములా అంటే యు వి డాష్, ఒకసారి డెరివేటివ్ వికి, ఒకసారి డెరివేటివ్ యూకి, యు డాష్ వి. ఇది ఎలా అయితే రాస్తున్నామో సేమ్ అలాగే ఈ డెల్ అని ఒకసారి ఎఫ్ కి ఒకసారి జీకి అప్లై చేయాలి. ఇక్కడ ఎఫ్ ను వదిలేసి జీకి అప్లై చేస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫ్ ను వదిలేసి జీకి అప్లై చేస్తున్నాడు.
ఇక్కడేమో ఎఫ్కి అప్లై చేస్తున్నాడు, జీని వదిలేశాడు. యువి ఫార్ములా ఒకసారి డెల్ దేనికి అప్లై చేస్తున్నాం, ఈ డెల్ అనేది ఒకసారి జీకి అప్లై చేసాం, డెల్ అనేది ఒకసారి ఇక్కడ ఎఫ్కి అప్లై చేయడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ ప్రకారం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక డెల్ క్రాస్ ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్ అంటే ఆర్ పవర్ ఆల్ఫాను వదిలేసాను, ఆర్ బార్కి అప్లై చేశాను. ఈసారి ఆర్ పవర్ ఆల్ఫాకి డెల్ అప్లై చేశాను, ఆర్ బార్ పక్కన పెట్టారు. మధ్యలో క్రాస్ ఉంది కాబట్టి క్రాస్ అలాగే ఉంటుంది. ఓకే, క్రాస్ ఎప్పుడు దేనికి ఉండాలి, వెక్టర్కి ఉండాలి. కాబట్టి ఏం చేస్తానంటే డెల్ క్రాస్ ఆర్ బారు, డెల్ క్రాస్ ఆర్ బారు ఆర్ పవర్ ఆల్ఫా కాన్స్టెంట్ ఇదిగోండి. ఇప్పుడు నేను డెల్ని ఆర్ పవర్ ఆల్ఫా అనేది స్కేలర్, అందుకే డెల్ ఆర్ పవర్ ఆల్ఫా క్రాస్ ఆర్ బార్ డెరివేటివ్ ఆఫ్ యూబీ లాగా. అంతకుముందు చాలా సార్లు మనం ప్రూవ్ చేసాం డెల్ క్రాస్ ఆర్ బార్ అంటే 0. ఎలా అంటే ఫస్ట్ రో ఐఏకే తీసుకుంటాం, సెకండ్ రో డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో వై డో జీ తీసుకుంటాం. మా వాయిస్ వినిపిస్తుందా? ఇక్కడేమో ఆర్ బార్ అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ కదా, ఇలా తీసుకుంటాం. దీనికి డెట్ కడితే ఏమొస్తుంది, ఆల్వేస్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో అదే క్లియర్గా ఇక్కడ ఇదంతా రాయకుండా సింపుల్ గా డెల్ క్రాస్ ఆర్ బార్ ఈక్వల్ టు 0 అని రాశాడు. ఇక్కడ రాశాడు చూడండి, డెల్ క్రాస్ ఆర్ బార్ ఈక్వల్ టు 0. అంటే మనం దీంట్లో రాసినప్పుడు ఈ బ్రాకెట్ అనేది ఏమవుతుంది, 0 అయిపోతుంది. 0 ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా అంటే 0. ఇంకేం మిగులుతుంది మనకి, ఓన్లీ వాల్యూ మిగులుతుంది. సో డెల్ అంటే ఐ డోబడో ఎక్స్, జే డోబడో వై, కే డోబడో జే, అంటే దాంట్లో డెరివేటివ్స్ ఉన్నాయి. ఆర్ పవర్ ఆల్ఫాకి డెరివేటివ్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ లాగా. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అలాగే డెల్ ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా అంటే ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1. ఓకే, అలాగే ఇక్కడ కూడా మనం అదే రాసాం చూడండి. ఇదేమో 0 అయిపోయింది. డెరివేటివ్ ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా అంటే ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1. మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ ఆర్ బార్ అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అంటే ఆర్ బారు ఇంటూ డివైడెడ్ బై ఆర్. ఇలా రాస్తాం కదా, సిగ్మా తీసుకోండి. ఓకే, ఆర్ పవర్ ఆల్ఫా డెరివేటివ్ ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1, మళ్ళీ ఆర్కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్ అంటే సిగ్మా ఐ ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. ఇప్పుడు దీన్ని సిగ్మాని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్ఫా ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అంటే ఆర్ బార్ బై ఆర్. ఇదే కదా మనకు వచ్చింది ఫైనల్ ఆన్సర్. అక్కడ కూడా అదే చూపించాడు చూడు. కొన్ని డైరెక్ట్ స్టెప్లు ఉన్నాయి, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలాగా ఆర్ బార్ బై ఆర్ వచ్చింది. కింద ఒక ఆర్ ఉంది, ఇక్కడ ఒక ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 అంటే ఇలాగా ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 బై ఆర్ అంటే ఎంత, ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 2 అన్నమాట. ఈ పైకి వెళ్ళిపోద్దు కదా. సో అలాగే ఇక్కడ ఎంత వచ్చింది, ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 2 ఇంటూ ఆర్ బార్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. తర్వాత దీని తర్వాత డెల్ క్రాస్ ఇది ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఫస్ట్ వాల్యూ 0 అయింది, సెకండ్ వాల్యూ ఎంత వచ్చింది. ఇదంతా మనం డెల్ ఆర్ పవర్ ఆల్ఫాకి, డెల్ పవర్ ఆల్ఫాకి పక్కన ఎంత ఉంది, మళ్ళీ ఆర్ బార్ ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ఏం ప్రూవ్ చేసుకున్నాం అంటే ఇది ఫార్ములా. యాక్చువల్గా ఈ ఫార్ములాలో ఈ వాల్యూ 0 అయింది. ఈ వాల్యూ నేను కడితే ఎంత వచ్చిందంటే ఆల్ఫా ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 2 ఆర్ బార్ అని వచ్చింది. ఏది సర్కిల్ చేసింది. పక్కన ఇంకెంత ఉంది, ఆర్ బార్ ఉంది. దీని ప్లేస్ లో 0 పెట్టాలి, దీని ప్లేస్ లో 0 పెట్టాలి, దీని ప్లేస్ లో ఈ వాల్యూ పెట్టాలి. అదే పెడుతున్నాను చూడండి కింద. ఓకే, సో ఇక్కడేమో 0 పెట్టాను, ఇదేమో డెల్ ఆర్ పవర్ ఆల్ఫా, ఈ క్రాస్ ఆర్ బార్ ఉంది. ఎప్పుడైనా ఐ బార్ క్రాస్ ఐ బార్ ఎంత,
0. జే బార్ క్రాస్ జే బార్ ఎంత 0. అంటే క్రాస్ ప్రొడక్ట్ సేమ్ టర్మ్స్ మధ్య ఏమవుతుంది 0. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఆర్ బార్ క్రాస్ ఆర్ బార్ ఏమవుతుంది, ఆర్ బార్ క్రాస్ ఆర్ బార్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ వాల్యూ 0, ఈ ఆర్ బార్ క్రాస్ ఆర్ బార్ 0, 0 ప్లస్ 0 అంటే 0. మనం ఏం తీసుకున్నాం, డెల్ క్రాస్ దీని మొత్తాన్ని ఎఫ్ అనుకున్నాం కదా, డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0 చెప్పాం. అంటే ఎఫ్ అనేది ఏంటి, ఎఫ్ బార్ ఈస్ ఇరోటేషనల్, ఎఫ్ బార్ ఈజ్ ఇరోటేషనల్. ఎఫ్ బార్ అంటే ఎంత, ఆర్ పవర్ ఆల్ఫా ఈజ్ ఇరోటేషనల్. ఆల్ఫా వాల్యూ ఎంతైనా పర్లేదు, ఓకే, ఇంత వాల్యూ దగ్గర ఏం చెప్పలేం లేదు. కానీ సెకండ్ కండిషన్ ఏమంటే ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్ అనేది సోలనాయిడల్ అంట. కానీ అది ఎప్పుడంటే ఆల్ఫా ప్లస్ 3 ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే, మిగతా ఏ వాల్యూ దగ్గర కూడా అది 0 అవ్వదు అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ కండిషన్ అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి ఫస్ట్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్ అని ఇచ్చాడు, దీన్ని నేను ఎఫ్ అనుకున్నా, దీన్ని ఇరోటేషనల్ చెప్పాలి. ఇరోటేషనల్ కండిషన్ ఏంటంటే డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. నేను డెల్ క్రాస్ ఎఫ్ ని ఎజ్యూమ్ చేసుకున్నాను, అంటే డెల్ క్రాస్ ఎఫ్ అంటే డెల్ క్రాస్ ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్. అంటే ఇది ఎలా ఉందంటే డెరివేటివ్ ఆఫ్ యువి లా ఉంది. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆర్ పవర్ ఆల్ఫా బయట రాసేసి ఆర్ కి డెరివేటివ్ చేస్తాను. ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ డెల్ క్రాస్ ఆర్ బారు, ఆర్ బార్ కి డెల్ అప్లై చేసా, ఈసారి డెల్ కి ఆర్ పవర్ ఆల్ఫాకి అప్లై చేస్తాను క్రాస్ ఆర్ బార్. ఈ 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇది ఒకటి 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. డెల్ క్రాస్ ఆర్ బార్ అంటే 0 మనకి ఎలా అంటే డెట్ కట్ చూపించా కదా, డెట్ లో ఐజేకేలు డోబెడో ఎక్స్ డోబెడో వై ఎక్స్ వై జెడ్ తీసుకుంటే అది 0 అయిపోతుంది. ఎప్పుడు కూడా డెల్ క్రాస్ ఆర్ బార్ 0, అది ఫిక్స్డ్ వాల్యూ. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 0, అంటే ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ దీని వాల్యూ 0. సో ప్లస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెల్ ఆర్ పవర్ ఆల్ఫా ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. డెల్ ఆర్ పవర్ ఆల్ఫాకి ఏం చేస్తామంటే డెల్ ఆర్ పవర్ ఆల్ఫా ఎలా ఉందంటే సిగ్మా, డెల్ అంటే ఏంటో రాయండి, ఐ డోబెడో ఎక్స్ జే డోబెడో వై కే డోబెడో జెడ్ కాబట్టి ఐ డోబెడో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా. సిగ్మా అలా ఉంటుంది, ఐ ఉంటుంది, డోబెడో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా ఆల్ఫా ఇంటూ హలో ఏం చెప్పాయి ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 లాగా డెరివేటివ్ ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా అంటే ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 మళ్ళీ డో ఆర్ బై డో ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే మనకేం తెలుసు, ఎక్స్ బై ఆర్ అని తెలుసు, ఎక్స్ బై ఆర్. ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 ఉంది కాబట్టి ఈ ఆర్ తీసేసి ఏం చేద్దాం అంటే దీనికి ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 2 రాద్దాం. ఇప్పుడు సిగ్మాని ఎక్స్పెండ్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఐ బార్ ఉంది, దీంట్లో కాన్స్టెంట్ ఏమొస్తుంది ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 2 కాన్స్టెంట్, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అంటే ఆర్ బార్ వచ్చింది. అంటే నేను క్యాల్కులేట్ చేసిన వాల్యూలో చూపిస్తాను. నాకు తెలిసి ఈ ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ డెల్ క్రాస్ ఆర్ బార్ అంటే 0. ఈ డెల్ ఆర్ పవర్ ఆల్ఫా అంటే ఇప్పుడే క్యాల్కులేట్ చేసాను, ఎంత వచ్చిందంటే ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 2 ఇంటూ ఆర్ బార్ వచ్చింది. ఇక్కడ ఒక క్రాస్ ఆర్ బార్ ఉంది, ఆర్ బార్ క్రాస్ ఆర్ బార్ అంటే 0 అని తెలుసు. సో ఈ వాల్యూ 0 అయింది, ఈ వాల్యూ 0 అయింది, 0 ప్లస్ 0 అంటే ఎంత, దాని వాల్యూ టోటల్ గా 0. ఎప్పుడైతే డెల్ క్రాస్ ఎఫ్ బార్ 0 అయిందో అంటే డెల్ క్రాస్ ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్ అనేది 0 అయిందో ఆ వాల్యూ ఇరోటేషనల్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలి, సోలనాయిడల్ అని చెప్పాలి. దేనికి, ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్ నే సోలనాయిడల్ అని చెప్పాలి. సెకండ్ పాయింట్, సోలనాయిడల్ అంటే డాట్, ఇరోటేషనల్ అంటే క్రాస్, అంతే.
ఇక్కడ డాట్ తో కన్సిడర్ చేసుకుందాం చూడండి. డెల్ డాట్ ఆర్ పవర్ ఆల్ఫా తీసుకుంటే సేమ్ అదే ఫార్ములా, ఈ వాల్యూ స్టెప్ ఏం మారదు. కాకపోతే అక్కడ క్రాస్ ప్లేస్ లో ఇక్కడ ఏం చేస్తారంటే డాట్ చేసుకోండి. ఏం చేస్తారు అక్కడ ఏంటంటే డెల్ క్రాస్ ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్, అది ఫస్ట్ స్టెప్ లో మనం తీసుకుంది. మనమే రాసామంటే ఆర్ పవర్ ఆల్ఫా పక్కన పెట్టేసి డెల్ క్రాస్ ఆర్ బార్ అనేది ఫస్ట్ది. నెక్స్ట్ ప్లస్ ఈసారి ఏం చేస్తాము, ఆర్ పవర్ ఆల్ఫాకి డెల్ అప్లై అయ్యారు కాబట్టి డెల్ ఆర్ పవర్ ఆల్ఫా క్రాస్ ఆర్ బార్. ఇది మనం ఫస్ట్ రాసిన కండిషన్. దీంట్లో క్రాస్ తీసేసి డాట్ పెట్టుకుంటే అదే మనకు కావాల్సిన సెకండ్ ఫార్ములా. ఇది ఓకే. సో ఇప్పుడు డెల్ డాట్ ఆర్ బార్ ఎంత? డెల్ డాట్ ఆర్ బార్ అంటే 3, అది కూడా ఫిక్సే. ఎందుకంటే ఐ డోబడో ఎక్స్ జే డోబడో వై ప్లస్ కే డోబడో జెడ్ తీసుకుంటాం, దీంట్లో సిగ్మా తీసుకుందాం అనుకున్నాం. డాట్ ఆర్ బార్ అంటే ఏంటి, ఎక్స్ఐ బారు. ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1, తర్వాత డోబడో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1, 1 into 1 అంటే 1. సిగ్మాని ఎక్స్పెండ్ చేసాం అనుకో, వై వాల్యూ 1, జెడ్ వాల్యూ 1, 1 + 1 + 1 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వెక్టర్ డెరివేటివ్స్ లో ఈజీగా క్యాల్కులేట్ చేసాం. అంటే ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ దీని వాల్యూ ఎంత, 3. ఇప్పుడు డెల్ ఆర్ పవర్ ఆల్ఫా ఇంతకుముందు క్యాల్కులేట్ చేసాం మనం, ఎంతని, ఆర్ పవర్ ఆల్ఫా -2 ఇంటూ ఆర్ బార్ అని క్యాల్కులేట్ చేసాం. చేయలేదా? సేమ్ అదే వాల్యూ ఇక్కడ యూజ్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది, ఆర్ బార్ డాట్ ఆర్ బార్. మనకేం తెలుసు, ఎక్స్ ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1, జే బార్ డాట్ జే బార్ అంటే 1, ఆర్ బార్ డాట్ ఆర్ బార్ అంటే 1 అవుతుందో లేదో చూసుకోవాలి. సో ఆర్ బార్ డాట్ ఆర్ బార్ ఎంత వస్తుంది మనకి వాల్యూ, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ తీసుకోవాలి. ఆర్ బార్ అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ తీసుకుంటే ఆర్ బార్ డాట్ ఆర్ బార్ 1 రాయకూడదు. ఎందుకు రాయకూడదు, ఇక్కడ రీజన్ చెప్తాను చూడండి. అవి ఫంక్షన్స్ కదా, ఇక్కడ కూడా ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్, మధ్యలో డాట్ ఉంది. డాట్ అంటే కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై అయితే ఎక్స్ డాట్ ఐ డాట్ ఐ అంటే 1, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, జే బార్ డాట్ జే బార్ 1, వై ఇంటూ వై, వై స్క్వేర్, కే బార్ డాట్ కే బార్ 1, జెడ్ ఇంటూ జెడ్, జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. అర్థమైందా? ఆర్ బార్ డాట్ ఆర్ బార్ ఎందుకు 1 తీసుకోకూడదు? సో ఆర్ బార్ అంటే ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ xi bar plus yj bar plus zk bar dot again r bar xi bar plus yj bar plus zk bar. So I dot I1 j dot j1 k dot k1 x into x x square plus y into y y square plus z into z square, x square plus y square plus z square అంటే r square అన్నమాట. సో r dot r అంటే మీరు ఎప్పుడు కూడా 1 రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఇక్కడేమో ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ 3 వచ్చింది. దీంట్లో ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా -2 ఇంటూ ఆర్ బార్ డాట్ ఆర్ బార్ అంటే ఆర్ స్క్వేర్. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. సో ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ -2 అంటే ఈ వాల్యూ క్యాన్సిల్. ఇప్పుడు రెండింటిలోంచి ఏం కామన్ తీద్దాం, ఆర్ పవర్ ఆల్ఫా కామన్ తీయండి. ఆర్ పవర్ ఆల్ఫా కామన్ తీస్తే రెండింటిలోంచి ఆర్ పవర్ ఆల్ఫా కామన్ తీసామనుకో, ఇక్కడ ఆల్ఫా ఉంటుంది కాబట్టి ఆల్ఫా +3 ఉంటుంది. ఓకే, ఈ వాల్యూ 0 అయిందంటే అవ్వలేదు. ఎందుకు 0 అవ్వలేదు అంటే వాల్యూస్ మిగిలిపోయినాయి. కానీ ఏం చెప్పమన్నాడు, ఖచ్చితంగా సోలనాయిడ్లు చెప్పమంటున్నాడు. సోలనాయిడ్లు చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇది ఏమవ్వాలి, ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది, ఆల్ఫా +3 ప్లస్ లో 0 పెడితే మాత్రమే 0 అవుతుంది. ఆల్ఫా +3 అనే వాల్యూ 0 అయినప్పుడు మాత్రమే 0 ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా. మరి ఆర్ పవర్ ఆల్ఫా 0 అవ్వచ్చు అంటే ఆర్ పవర్ ఆల్ఫా 0 అయితే అసలు మనం ప్రాబ్లం ఇంతవరకు చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా +3 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఏం 0 అవ్వాలి, ఆల్ఫా +3 = 0 అయినప్పుడు మాత్రమే 0 ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా ఏమవుతుంది, 0. అందుకని క్వశ్చన్ లో కూడా ఇరోటేషనల్ కి నో కండిషన్,
డైరెక్ట్ ఇరోటేషనల్ అవుతుంది. కానీ సోలనాయిడ్ లో మాత్రం కండిషన్ ఉంది. ఏంటి ఆ సోలనాయిడ్ కండిషను? ఆల్ఫా ప్లస్ 3 అనేది 0 అవ్వాలి. సో అది ఈ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వెళ్దాం. చూసారు ఇక్కడ, ఇది మనకు మిగిలింది. ఈ ఆల్ఫా ప్లస్ 3 0 అయినప్పుడు మాత్రం ఇది 0 అవుతుంది. అదే వాడు ప్రూవ్ చేయే ముందు కూడా అదే సోలనాయిడిల్, బట్ ఇట్ సోలనాయిడిల్ ఎట్ ఆల్ఫా ప్లస్ 3 = 0. ఓకే, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ వచ్చే క్వశ్చన్ కన్జర్వేటివ్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ లో కన్జర్వేటివ్ అని కనిపిస్తుంది. కన్జర్వేటివ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇరోటేషనల్. కన్జర్వేటివ్ అడిగాడంటే మీరు ఏం చేయాలి? ఇరోటేషనల్ చేయాలి. ఇరోటేషనల్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎఫ్ తీసుకుంటే డెల్ క్రాస్ ఎఫ్ అనేది 0 చెప్తే సరిపోతుంది. సో కన్జర్వేటివ్ అడిగాడంటే అంటే ఎవ్రీ కన్జర్వేటివ్ ఫీల్డ్ ఈజ్ ఇరోటేషనల్. అది నోట్ పాయింట్ అనమాట. ఎవ్రీ కన్జర్వేటివ్ ఫీల్డ్ ఈజ్ ఇరోటేషనల్. కన్జర్వేటివ్ చెప్పమనంటే ఇరోటేషనల్ చెప్తే సరిపోతుంది. ఇరోటేషనల్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ 0 అని చెప్తే సరిపోతుంది. అలాగే అందరు చెప్పాను, ఫైండ్ ది స్కేలార్ పొటెన్షియల్. ఇది అడుగుతాడు క్వశ్చన్ లో అని చెప్పేసి. ఫైండ్ ది స్కేలార్ పొటెన్షియల్ అంటే, స్కేలార్ పొటెన్షియల్ అంటే పై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు యూజ్ చేసుకోవాల్సిన రిలేషన్ ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై. ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై అనే కండిషన్ యూజ్ చేసుకొని మాత్రమే ఆ పై అనే స్కేలర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి అవుతుంది. ఈ రెండు క్వశ్చన్లు అడుగుతాడు. షో దట్ ది ఎఫ్ బార్ ఈజ్ కన్జర్వేటివ్ అంటాడు, అండ్ ఫైండ్ ది స్కేలార్ పొటెన్షియల్ అంటాడు. స్కేలార్ పొటెన్షియల్ అంటే, స్కేలార్ అంటే మనకి ఇమీడియట్ గా గుర్తు రావాల్సింది పైని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేసుకోవాలి రిలేషన్ ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై. దీంట్లో రెండు ఉంటాయి. చూడండి క్వశ్చన్ చూడండి ఒకసారి. షో దట్ ది వెక్టర్ ఫీల్డ్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చాడు, ఈజ్ కన్జర్వేటివ్ అడిగాడా? ఇది ఫస్ట్ పార్ట్. అండ్ ఫైండ్ ది స్కేలర్ పొటెన్షియల్, సెకండ్ పాయింట్. ఫైండ్ ది స్కేలర్ పొటెన్షియల్ అంటే ఎఫ్. ఫస్ట్ ఏం కట్టాలి? డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. సెకండ్ ది ఫైండ్ ఎఫ్ వాల్యూ ఎంత, ఈ ఎఫ్ పై వాల్యూ ఎంత. దీనికోసం యూజ్ చేసుకోవాల్సిన ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై. ఇక్కడికి 2 పాయింట్స్ అయింది. థర్డ్ పాయింట్, అండ్ హెన్స్ ఎవాల్యుయేట్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఫ్రమ్ 0,1 to 1,2. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో లిమిట్స్ పెట్టాలి. ఓకే, అది థర్డ్. అంటే ఈ క్వశ్చన్ లో ఎన్ని బిట్స్ చేయాలి? 3 బిట్స్ చేయాలి. ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఎఫ్ అనుకుందాం. డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఎప్పుడు ఐజేకేలో ఉంటుంది. ఫస్ట్ డెల్ క్రాస్ అంటే ఫార్ములా అది. ఫస్ట్ రో ఐజేకే, సెకండ్ రో డోబడో ఎక్స్, తర్వాత థర్డ్ రో ఐ కోషెంట్, జే కోషెంట్. కే కోషెంట్ లేదు కాబట్టి 0 పెట్టుకుంటారు. సో డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఐ బార్ ఇంటూ ఎలిమినేటింగ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఐ కరస్పాండింగ్ రోని కాలం తీసేయండి, ఇది 0. ఇక్కడ జెడ్ టర్మ్స్ లేవు కాబట్టి ఇది 0. తర్వాత జే టర్మ్స్ మైనస్ జే బార్, జే కరస్పాండింగ్ ఉన్న రోని కాలం తీసేస్తే ఇది 0, ఇది కూడా 0నే. నెక్స్ట్ కే టర్మ్స్, కే కరస్పాండింగ్ ఉన్న రోని కాలం తీసేస్తే విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఇది ఎంత వస్తుంది? 2xy వస్తుంది. విత్ రెస్పెక్ట్ వై మైనస్ 2xy వస్తుంది. ప్లస్ 2xy మైనస్ 2xy 0. అంటే కంప్లీట్ గా డెల్ క్రాస్ ఎఫ్ బార్ అనేది ఏమైంది? 0. సో డెల్ క్రాస్ ఎఫ్ 0 అవగానే ఎఫ్ ఈజ్ ఫస్ట్ కన్జర్వేటివ్ కాదు, ఇరోటేషనల్ అని రాయాలి. ఎఫ్ ఈజ్ ఇరోటేషనల్ అని రాయాలి. తర్వాత నోట్ పాయింట్ రాయాలి. ఏంటది? ఎవ్రీ ఇరోటేషనల్ ఫీల్డ్ ఈజ్ ఏంటది? కన్జర్వేటివ్. సో ఎఫ్ బార్ ఈజ్ కన్జర్వేటివ్. ఈ రెండు స్టెప్పులు లేవు, ఈ రెండు స్టెప్పులు మీరు రాసుకోండి. ఎప్పుడైతే డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ 0 చెప్పారో ఎఫ్ ఈజ్ ఆటోమేటికల్ ఇరోటేషనల్, ఎవ్రీ ఇరోటేషనల్ ఫీల్డ్ ఈజ్ కన్జర్వేటివ్, నోట్ పాయింట్. దెన్ ఎఫ్ బార్ ఈజ్ కన్జర్వేటివ్. ఫస్ట్ పాయింట్ ఈజ్ కంప్లీటెడ్. దెన్ గో టు సెకండ్ పాయింట్, ఫైండ్ ది స్కేలర్ పొటెన్షియల్. స్కేలర్ అనగానే ఇమీడియట్ గా మన మైండ్ లోకి వచ్చేది పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై. ఇది ఎక్కడ వచ్చింది? సోలనాయిడల్ ఫీల్డ్ లో ఫాలోయింగ్ కండిషన్స్, ఎనీ కండిషన్స్ యూజ్ చేయమన్నాడు కదా, దాంట్లో థర్డ్ కండిషన్ ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై.
ఎఫ్ ఈక్వల్ టు డెల్ పై తీసుకొని పై ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, సో ఎఫ్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్, డెల్ పై అంటే ఐ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే డో పై బై డో వై. కంపేరింగ్ బోత్, రెండు కంపేర్ చేయండి. ఐ టర్మ్స్ రెండు కంపేర్ చేస్తే డో పై బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్. అదే రాశారు ఇక్కడ ఈక్వేషన్ 1. కంపేరింగ్ జే కోషెంట్స్, డో పై బై డో వై ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై. ఓకే, ఇక్కడ ఏం రాస్తారంటే మీరు ఇక్కడ స్టెప్ రాసుకోండి, కంపేరింగ్ లైక్ టర్మ్స్, కంపేరింగ్ లైక్ టర్మ్స్. సో ఫస్ట్ ఐ టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఐ కోషెంట్, ఇక్కడ ఐ కోషెంట్, డో పై బై డో ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్. సో జే కోషెంట్, ఇక్కడ జే కోషెంట్, డో పై బై డో వై ఈక్వల్ టు అంటే 2 వాల్యూస్ వచ్చినాయి, పై వాల్యూస్. సో ఇదో పై కాంబినేషన్, ఇదో పై కాంబినేషన్, రెండు సాల్వ్ చేయండి, రెండింటిని యూనియన్ చేద్దాం. సో ఇక్కడ మనకు పై కావాలి, కానీ పై అనేది లేదు, డెరివేటివ్ ఆఫ్ పై ఉంది. పై అనేది డెరివేటివ్ లో ఇన్వాల్వ్ అయ్యింది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. పోనీ ఇక్కడ పై ఉందంటే ఇక్కడ కూడా పై డైరెక్ట్ లేదు, అది కూడా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై ఉంది. డెరివేటివ్ క్యాన్సిల్ చేస్తే మనకు పై వస్తుంది. డెరివేటివ్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేషన్. విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ ఏముందో విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేషన్ కూడా అదే చేయాలి. విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ ఫస్ట్ దానికి ఏముంది, ఎక్స్ ఉంది. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ లాగా పార్షియల్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో ఇంటిగ్రేషన్ చేస్తే ఎలా వస్తుంది, ఈ రెండు క్యాన్సిల్, ఓన్లీ పై మిగులుతుంది. అలాగే విత్ రెస్పెక్ట్ టు వై తో చేస్తే ఈ రెండు క్యాన్సిల్, పై మిగులుతుంది. సో ఫస్ట్ దాన్ని డెరివేటివ్ క్యాన్సిల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, సెకండ్ దానికి పార్షియల్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. సో ఇక్కడ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయితే పై మిగులుతుంది. ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, వై స్క్వేర్ కాన్స్టెంట్, ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను. ఇక్కడ డెరివేటివ్ లో నుంచి ఇంటిగ్రేషన్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3, వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్ అలాగే ఉంచేసాను, ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇది ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, లిమిట్స్ లేని ప్రతి ఇంటిగ్రేషన్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. కాబట్టి ఇంటిగ్రేషన్ అయిన తర్వాత మనం కాన్స్టెంట్ రాయాలి, కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసామని ఐడెంటిఫికేషన్ కోసం కాన్స్టెంట్ నేను వైలో రాస్తాను, f1 ఆఫ్ వై అని రాస్తాను. ఇక్కడ f1 వై ఆఫ్ అంటే ఇలా సి అని రాస్తాం కదా, ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ప్లస్ సి అని రాస్తాం. ఆ సి అనేది ఇక్కడ f1 ఆఫ్ వై రాస్తాం. ఎందుకు అలా రాసాము అంటే ఆ ఆన్సర్ ని బట్టి ఇది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకని f1 ఆఫ్ వై అనేది కాన్స్టెంట్ అయితే y తో చేసాము అంటే రిమైనింగ్ వేరియబుల్ ఏంటి, ఎక్స్ తో ఇంటిగ్రేషన్ జరిగిందని. సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై కూడా చేద్దాం. సో పార్షియల్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై, ఇక్కడ కూడా పై మిగులుతుంది. సో వై స్క్వేర్ కి వై క్యూబ్ బై 3, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, వై స్క్వేర్ కి ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ కాన్స్టెంట్ f2 ఆఫ్ వై అని రాద్దాం, ఎందుకంటే ఇది విత్ రెస్పెక్ట్ టు వై తో జరిగింది. సో ఇక్కడ f1 f2 రెండింటి నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ పై అనేది ఏమొచ్చిందంటే ఇలా వచ్చింది, ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ f1 ఆఫ్ వై అని రాశాడు, f1 ఆఫ్ వై. దీన్ని పై అనుకుంటున్నాం, ఇంకో పై వచ్చేబడికి వై క్యూబ్ బై 3 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై 2 ప్లస్ f2 ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఈ రెండింటిని మీరు యూనియన్ చేయాలి, ఏ యూనియన్ బి. ఏ అనే వాల్యూ 1 2 అనుకుందాం, బి అనే వాల్యూ 2 3 అనుకుందాం. ఏ యూనియన్ బి ఏమవుతుంది, మీరు చిన్నప్పుడు చేసి ఉంటారు, 1 2 3 ఏనా. అంటే ఈ సెట్ లో ఇక్కడ ఒకసారి 2 ఉంది, ఇక్కడ ఒకసారి 2 ఉంది, కానీ మనము రిపీట్ అయిన 1 టైమే రాస్తాం, అంతే కదా. సేమ్ ఇది షార్ట్ కట్, ఇది రీజనింగ్ కాదు. యాక్చువల్ గా క్యాల్కులేట్ చేయాలంటే వేరే క్యాల్కులేట్ చేయ ఉంటుంది. f1 ఆఫ్ వైని f2 ఆఫ్ వైని సింప్లిఫై చేసి చేయాలి. మనం ఏంటంటే దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్తున్నాను. సో పై ఎలా రాస్తారంటే యూనియన్ రాయండి, యూనియన్ ఆఫ్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ సెకండ్ ఇంటిగ్రేషన్ ఆన్సర్స్. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై 2, కాన్స్టెంట్ రాయాల్సిన అవసరం లేదు, కాన్స్టెంట్ సాల్వ్ చేస్తేనే ఇది వచ్చింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ లో వై క్యూబ్ బై 3
మళ్ళీ x²y²/2 వస్తుంది. ఆల్రెడీ x²y²/2 ఒకసారి రాసాం, ఇంకోసారి రాయకూడదు అనమాట. కాన్స్టెంట్స్ ఎవాల్యుయేట్ చేస్తే ఇలా వచ్చేది. ఆ కాన్స్టెంట్ ఎవాల్యుయేట్ చేయడాన్ని మీకు షార్ట్ కట్ ఏం చెప్తున్నాను, యూనియన్ ఆఫ్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ అండ్ సెకండ్ ఇంటిగ్రేషన్. డోంట్ రైట్ రిపీటెడ్ టర్మ్స్ ఇన్ 2 or 3 times, ఓన్లీ 1 time. రిపీట్ అయిన టర్మ్స్ మాత్రం 1 time రాయండి. ఈ రెండిట్లో కామన్ గా ఉన్న టర్మ్ ఏంటంటే x²+y²/2 అనేది 1 time రాశారు. సో దిస్ ఈస్ కాల్డ్ ది పై. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రన్ అవుతుంది, అదేంటంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ సెకండ్ ఇంటిగ్రేషన్ యూనియన్ చేయండి, రిపీట్ అయిన టర్మ్స్ 1 time రాయండి, కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయండి. ఎందుకు కాన్స్టెంట్ ఎలిమినేట్ చేయాలంటే యాక్చువల్ గా కాన్స్టెంట్ సాల్వ్ చేస్తే వచ్చే ఈక్వేషన్ ఇది, దానికి మీకు చెప్పిన షార్ట్ కట్ యూనియన్ అంటారు. Second part completed, go to last one. Integration with limits 1,2 to 0,1 to 1,2. Last point. So this one. Integral of f bar dot dr bar with intervals 0,1 to 1,2. సో ఇక్కడ f bar dot dr bar అంటే మనకు వచ్చింది ఏంటంటే పై. ఇంతకుముందు పై అనే వాల్యూ సాల్వ్ చేసాం కదా, x³/3 ప్లస్ x²y²/2 ప్లస్ y³/3. మనం ఎప్పుడు కూడా లిమిట్స్ పెట్టాలంటే అంటే ఇది లైన్ ఇంటిగ్రల్ f bar dot dr bar అంటే పై అన్నమాట. లైన్ ఇంటిగ్రల్ f bar dot dr bar అంటే పై, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో అప్పర్ లిమిట్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పెడతాం. అప్పర్ లిమిట్ ఎంత, ఇది పైలో 1,2 పెట్టండి. లోవర్ లిమిట్ ఎంత, 0,1. సో లిమిట్స్ ఎప్పుడు కూడా మనం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పెట్టాలి. సో లైన్ ఇంటిగ్రల్ f bar dot dr bar అంటే పై అంటే ఇప్పుడు పైన రీసెంట్ గా మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ, దాంట్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ 1,2, x ప్లస్ లో 1 పెట్టండి, y ప్లస్ లో 2 పెట్టండి. సో ఇది x³ + y³ x³/3 ప్లస్ y³/3 x² + y² లో 1,2 పెట్టాలి, అంటే x ప్లస్ లో 1 y ప్లస్ లో 2. ఇదేమో సెకండ్ ఇంటిగ్రేషన్ లో x³/3 y³/3 x² y²/2 లో x ప్లస్ లో 0 పెట్టాలి, y ప్లస్ లో 1 పెట్టండి. పెట్టి సింప్లిఫై అయితే ఎంత వచ్చిందంటే 28/6, 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 14/3 అనేది ఆన్సర్. సో ఇక్కడ 2 పాయింట్స్ వచ్చేస్తున్నాము, π1 యూనియన్ π2. π1 అంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, π1. ఇంకోటి లైన్ ఇంటిగ్రల్ f bar dot dr bar ఈక్వల్ టు π. దీంట్లో లోవర్ లిమిట్ ఉంటుంది a, అప్పర్ లిమిట్ ఉంటుంది b. అప్పుడు ఏం చేయాలంటే మనం π(b) మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇలా రాస్తాం. సో ఇదే లాస్ట్ టాపిక్ అన్నమాట వెక్టర్స్ లో. ఇంకోటి ఉంది, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్, స్పెరికల్ కోఆర్డినేట్స్, అది కూడా చూసాను. దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సేమ్ దానికిలాగే ఉంటాయని. ఇది ఆర్థోగోనల్ ఒకటి ఉంది, ఇది స్పెరికల్ కోఆర్డినేట్స్, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. ఇది కూడా ఒక క్వశ్చన్, ఒక 7 గ్యారంటీకి ఇస్తాడమ్మా, స్పెరికల్ సిలిండ్రికల్. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూస్తే అసలు ఈ టాపిక్స్ వస్తున్నాయో లేదో తెలుస్తుంది. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఇదంతా అవసరం లేదు, జస్ట్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది గుర్తుపెట్టుకోండి. Let P of x, y, z be a point in a space. R bar అంటే xi bar plus yj bar plus zk bar అంటే t rho bar, t theta bar, tz bar అనే టర్మ్స్ కనుక తీసుకుంటే ఇక్కడ మనం రో కామా theta కామా z అనేవి కోఆర్డినేట్స్ కింద తీసుకోండి. x, y, z అనేవి కార్టీషియన్ కోఆర్డినేట్స్, r, theta అంటే పోలార్ కోఆర్డినేట్స్. అలాగే రో కామా theta కామా z అంటే దీన్ని ఏమంటాం అంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటాం. రో కామా theta కామా z అంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. కౌశి తీసుకొని అక్కడ పెట్టేయండి. సో రో కామా theta కామా z అనే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ నుంచి ఇక్కడ మనం x అంటే ఎజ్యూమ్ చేసుకోవాల్సింది ఈ వాల్యూ t rho బారు, t theta బారు, tz బారు.
ఎక్స్ అంటే రో కాస్ట్ డేటా, వై అంటే రో సైన్ డేటా, జెడ్ అంటే జెడ్. ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సిలిండ్రికల్ కోఆర్డినేట్స్, పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఆర్ కామా థీటా, అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే రో కామా థీటా కామా జెడ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే టీ రో బారు, టీ థీటా బారు, టీ జెడ్ బారు. దాంట్లో ఎక్స్ అంటే రో కాస్ట్ డేటా, వై అంటే రో సైన్ డేటా, జెడ్ అంటే జెడ్. ఓకే, వీటిని సాల్వ్ చేస్తాం చూడండి. టీ రో బారు, టీ థీటా బారు, టీ జెడ్ బారు ఎంత అనేది ఇక్కడ సాల్వ్ చేసేది చూడండి. టీ రో బారు, టీ థీటా బారు, టీ జెడ్ బారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఐడెంటిఫై చేయాల్సిందే. టీ రో బార్ అంటే కాస్ట్ డేటా ఐ బారు, సైన్ డేటా జే బారు. ఐడెంటిఫికేషన్ చేయాల్సిందే, బై హార్ట్ చేయాల్సిందే, తప్పదు. టీ థీటా బార్ అంటే మైనస్ సైన్ డేటా ఐ బారు, కాస్ట్ డేటా జే బారు. నేను ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే కాస్ట్ డేటా డెరివేటివ్ మైనస్ సైన్ డేటా డెరివేటివ్ కాస్ట్ డేటా. అంటే ఫస్ట్ వాల్యూ గుర్తుపెట్టుకుంటే దాని నుంచి సెకండ్ వాల్యూ రాసుకోవచ్చు. ఫస్ట్ ఏమో ఎక్స్ ఈక్వల్ టు రో కాస్ట్ డేటా కదా, కాస్ట్ డేటాతో స్టార్ట్ అవుతుంది. ఎక్స్ అంటే రో కాస్ట్ డేటా, వై అంటే రో సైన్ డేటా, జెడ్ అంటే జెడ్. ఆ ఎజంప్షన్ గుర్తున్నా రాసుకోవచ్చు. ఎక్స్ అంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ అవ్వాలి, కాస్ట్ తో. కాస్ట్ డేటా ఐ బారు ప్లస్ సైన్ డేటా జే బారు, కాస్ట్ డేటాకి డెరివేటివ్ మైనస్ సైన్ డేటా డెరివేటివ్ కాస్ట్ డేటా. ఇలా గుర్తుపెట్టుకుంటారు. సెకండ్ జెడ్ అంటే ఏ ఉండదు, ఓన్లీ కే బార్. టీ జెడ్ బార్ అంటే అక్కడ ఓన్లీ జెడ్ ఉంది, కాస్ట్ డేటా లేదు, సైన్ డేటా లేదు కాబట్టి జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో చేస్తే 1 కే బార్ ఒకటే మిగిలి. ఓకే, వీటి డెరివేటివ్స్ టీ రో బారు, టీ థీటా బారు, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ మామూలే. గుర్తుపెట్టుకోండి. టీ రో బార్ అంటే కాస్ట్ డేటా ఐ బారు ప్లస్ సైన్ డేటా జే బారు, టీ థీటా బార్ అంటే పై దాని డెరివేటివ్ కాస్ట్ డేటా డెరివేటివ్ మైనస్ సైన్ డేటా ఐ బారు, సైన్ డేటా డెరివేటివ్ కాస్ట్ డేటా జే బారు. టీ జెడ్ బార్ అంటే అక్కడ ఎక్స్ లేదు, వై లేదు, ఓన్లీ జెడ్ డెరివేటివ్ 1 కాబట్టి ఓన్లీ కే బార్ ఒకటే మిగిలి. మనకి ఐ డాట్ ఐ అంటే 1, ఐ క్రాస్ ఐ అంటే 0. ఎలాగో ఈ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ కూడా అంతే. దాని గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం చేద్దాం చూడండి. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఎప్పుడు ఈజీగా ఉంటాయి అంటే మీరు టీ రో బారు, టీ థీటా బార్, టీ జెడ్ బార్ కనుక తెలిసినప్పుడే ఈజీ. ప్రాబ్లం చూడండి, ఇలా అడుగుతాడు. ఎక్స్ప్రెస్ ది వెక్టర్ ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. ఐడెంటిఫికేషన్ ఏం అవసరం లేదు. మనకి 2 టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఉంటాయి, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్, స్పెరికల్ కోఆర్డినేట్స్. సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే ఆర్ కామా రో కామా థీటా కామా జెడ్. సో అది గుర్తుపెట్టుకోండి, రో కామా థీటా కామా జెడ్. దీంట్లో ఎఫ్ ఇచ్చేసాడు, ఇలా రాసుకోండి. వీ హ్యావ్ ది సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఎక్స్ ఈక్వల్ టు రో కాస్ థీటా, వై ఈక్వల్ టు రో సైన్ థీటా, జెడ్ ఈక్వల్ టు జెడ్. ఆర్ బార్ అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని. ఇక్కడ ఎక్స్ అంటే రో కాస్ థీటా రీప్లేస్ చేయండి, వై అంటే రో సైన్ డేటా, జెడ్ అంటే జెడ్. సో ఆర్ బార్ అంటే ఏమొస్తుంది, రో కాస్ట్ డేటా ఐ బారు, రో సైన్ డేటా జే బారు, జెడ్ కే బార్. దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేస్తుందంటే టీ రో బారు, టీ జెడ్ బారు, టీ రో బారు, టీ డేటా బారు, టీ జెడ్ బారు. ఇది యూనిట్ వెక్టర్. దెన్ ఆ వాల్యూస్ కూడా తెలుసు మనకి, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. టీ రో బార్ అంటే కాస్ట్ డేటా ప్లస్ ఐ సైన్ డేటా జే బారు, కాస్ట్ డేటా ప్లస్ కాస్ట్ డేటా ఐ బారు ప్లస్ సైన్ డేటా జే బారు. టీ డేటా బార్ అంటే మైనస్ సైన్ డేటా ఐ బారు ప్లస్ కాస్ట్ డేటా జే బారు, టీ జెడ్ బార్ అంటే కే బార్. లెట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఎఫ్ బార్ ఈక్వల్ టు, ఇచ్చిన దాని ప్రకారం క్వశ్చన్ ఇది, దీన్ని సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లోకి మార్చాలి అంటే క్యాపిటల్ ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ కూడా ఫాలో అయితే సరిపోతుంది. ఎఫ్ ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే వి బార్ అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్ని ఎఫ్లు ఉంటే అవసరం, దీన్ని వి బార్ కింద మార్చుకోండి. వి బార్ అంటే ఇది ఫార్ములా. సో వి బార్ అంటే F1 టీ రో బారు, F2 టీ డేటా బారు, F3 టీ జెడ్ బార్. దీంట్లో తెలిసిన వాల్యూస్ ఏంటి, టీ రో బార్ తెలుసు, కాస్ట్ డేటా ఐ బారు, సైన్ డేటా జే బారు. టీ డేటా బార్ తెలుసు, మైనస్ సైన్ డేటా ఐ బారు, కాస్ట్ డేటా జే బారు. టీ జెడ్ బార్ తెలుసు, కే బార్. నేను సర్కిల్ చేసిన వాల్యూస్ తెలుసు. ఈ F1 అంటే తెలియదు,
F2 అంటే తెలియదు, F3 అంటే తెలియదు. అవి ఫైండ్ అవుట్ చేయడమే ఇక్కడ మనం చేయాల్సిన వాల్యూ. సో F1 అంటే ఫార్ములా ఎఫ్ బార్ డాట్ ఈరో బార్. ఎఫ్ బార్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం, దీన్ని వి బార్ అనుకోండి, ఎఫ్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. సో అక్కడ ఎఫ్ ఇక్కడ ఎఫ్ అంటే వి బార్ అంటే ఫార్ములా ఏంటంటే స్మాల్ F1 టీరో బార్ ప్లస్ స్మాల్ F2 టీటీటా బార్ ప్లస్ స్మాల్ F3 టీజెడ్ బార్. దీంట్లో టీరో బారు, టీటీటా బారు, టీజెడ్ బార్ మనకు తెలుసు. తెలియదు ఏంటంటే స్మాల్ F1, స్మాల్ F2, స్మాల్ F3 తెలీదు. ఆ స్మాల్ F1 అంటే ఏంటంటే ఎఫ్ బార్ మనకి ఇచ్చిన క్వశ్చన్, దాని పక్కన ఉన్న టీరో బార్. F2 మనకి ఇచ్చిన క్వశ్చన్, దాని పక్కన ఉన్న టీటీటా బార్. F3 మనకి ఇచ్చిన క్వశ్చన్, దాని పక్కన ఉన్న టీజెడ్ బార్. అంతే. సో అది వి బార్ అంటే. సో F1 అంటే ఎఫ్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. టీరో బార్ అంటే కాస్టెట్ ఐ బారు ప్లస్ సైన్ టెటా జే బార్. ఈ రెండింటిని డాట్ చేయండి. డాట్ ప్రొడక్ట్ చేయండి, కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లై చేస్తాం కదా, జెడ్ ఇంటూ కాస్టెటా మైనస్ 2x ఇంటూ సైన్ టెటా. ఈ వాల్యూ ఎలాగో 0. అదే రాశాను చూడండి. డాట్ చేసినప్పుడు జెడ్ ఇంటూ కాస్టెటా మైనస్ 2x ఇంటూ సైన్ టెటా అయిపోయింది. ఇక్కడ కూడా జెడ్ ఇంటూ మైనస్ సైన్ టెటా మైనస్ జెడ్ సైన్ టెటా మైనస్ 2x ఇంటూ కాస్టెటా. కే బార్ ఎలాగో ఉండదు. సో జెడ్ ఇంటూ ఇక్కడ అసలు ఐ లేదు 0, 2x ఇంటూ జే లేదు 0, వై కే బార్ ఇంటూ కే బార్ అంటే కే బార్ డాట్ కే బార్ 1 కాబట్టి ఓన్లీ వై మిగిలి. సో మనకేమొచ్చింది F1, F2, F3 వాల్యూస్ 3 వాల్యూస్ వచ్చేసి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ఎఫ్ అంటే మనకు క్వశ్చన్ ఇచ్చింది, టీరో బోర్ అంటే మన ఫార్ములాలో చెప్పింది, కాస్టెటా ఐ బారు సైన్ టెటా. ఈ రెండింటిని డాట్ చేయాలంటే ఇక్కడ ఎలాగో కే లేదు కాబట్టి ఈ వాల్యూ 0 తీసేయండి. ఇక్కడ ఐ డాట్ ఐ 1 కాబట్టి జెడ్ ఇంటూ కాస్టెటా మైనస్ 2x ఇంటూ సైన్ టెటా. దట్స్ ఇట్. సెకండ్ వన్ ఎఫ్ బార్ ఇంటూ టీటీటా బార్. టీటీటా బార్ అంటే మనకు తెలుసు మైనస్ సైన్ టెటా ఐ బారు ప్లస్ కాస్టెటా జే బారు. దీంట్లో కూడా కే లేదు కాబట్టి ఈ టర్మ్ అవసరం లేదు. జెడ్ ఇంటూ మైనస్ సైన్ టెటా మైనస్ జెడ్ సైన్ టెటా మైనస్ 2x ఇంటూ కాస్టెటా మైనస్ 2x కాస్టెటా. తర్వాత లాస్ట్ది టీజెడ్ బార్. ఎఫ్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్, ఇక్కడేమో కే బార్. ఈ కే బార్లో ఐజే లేవు కాబట్టి ఈ ఐ వాల్యూ అవసరం లేదు, జే వాల్యూ అవసరం. కే బార్ డాట్ కే బార్ కాబట్టి ఓన్లీ మిగిలింది వై. సో మనకు వచ్చిన F1, F2, F3ని F1, F2, F3 ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి ఇక్కడ F1లో, ఈ F2లో, F3లో రీప్లేస్ చేయండి. అదే మనకి చివరి ఆన్సర్ అన్నమాట. చూపిస్తాను చూడండి, మీకు చాలా సింపుల్ గా ఉంటుంది. క్వశ్చన్ వి బార్ అనుకోండి లెఫ్ట్ సైడ్. హలో, చెప్పమ్మా ఎవరో. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసిన స్మాల్ F1, ఇది స్మాల్ F2, ఇది స్మాల్ F3. ఓకే. సో ఈ వాల్యూలో మరి మనం అన్ని కోఆర్డినేట్స్ లో రాయమన్నాం కాబట్టి ఇక్కడ జెడ్ కాస్ థీటా ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉండకూడదు. అన్ని కూడా దేంట్లో రాయమన్నాం, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే ప్రతి వాల్యూ రో కామా థీటా కామా జెడ్ లో ఉండాలి. దేంట్లో ఉండకూడదు అంటే ఎక్స్ కామా వై కామా జెడ్ లో ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే రాసేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా చేయొచ్చు, ఇక్కడే రాసేయచ్చు. ఈ 2 స్టెప్స్ లేపేసేయండి. లేపేసి ఏం చేయొచ్చు అంటే వేర్ ఇలా రాసుకోవచ్చు అన్నమాట. వేర్ ఎక్స్ ఈక్వల్ టు రో కాస్ థీటా ఇలా రాయొచ్చు. ఇది ఇంకా ఈజీ. వై ఈక్వల్ టు రో సైన్ థీటా, జెడ్ ఈక్వల్ టు జెడ్. రీప్లేస్ చేయకుండా ఇలా రాసుకోవచ్చు. ఇది ఇంకా ఈజీ మెథడ్ అన్నమాట. అంటే మీరు ఇక్కడ F1 గా ఫైండ్ అవుట్ చేయకొచ్చిన ఆన్సర్ పెట్టేశారు, టీరో బోర్ అలాగే ఉంది. F2 సాల్వ్ చేయకొచ్చిన ఆన్సర్ ఇక్కడ పెట్టారు. F3 అంటే ఓన్లీ వై వచ్చింది కదా. యాక్చువల్గా అయితే మన సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో చెప్పమన్నాడు. అంటే క్వశ్చన్ కంప్లీట్ గా ఆన్సర్ దేంట్లో ఉండాలంటే రో కామా థీటా కామా జెడ్ లో ఉండాలి. దేంట్లో ఉండకూడదు అంటే XY జెడ్ లో ఉండకూడదు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఉంది చూడండి, అలాగే ఇక్కడ వై ఉంది, ఇక్కడ జెడ్ ఉంది. ఇవి ఉండకూడదు. ఉండకూడదు అంటే అది అలాగే ఉంచేసి కింద ఇది రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎక్స్ అంటే రో కాస్ థీటా, వై అంటే రో సైన్ థీటా, జెడ్ అంటే జెడ్. లేదు రీప్లేస్ చేస్తా ఉంటే మీ ఇష్టం. ఎక్స్ ప్లస్ ఇగో వీడు ఏం చేశాడు, రీప్లేస్ చేశాడు. ఎక్స్ అంటే రో సైన్ థీటా, ఇక్కడ జెడ్ కూడా రీప్లేస్ చేయాలి. జెడ్ కూడా వదలకూడదు. జెడ్ అంటే జెడ్డే కదా, సారీ జెడ్ అంటే జెడ్. ఇక్కడ కూడా జెడ్ అంటే జెడ్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి రో కాస్ట్. అలా రీప్లేస్ అయినా చేసుకోవచ్చు. రీప్లేస్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పినట్టు ఏం చేస్తారంటే ఎప్పుడైతే F1, F2, F3 వాల్యూస్ వచ్చినాయి, ఇది F1, ఇది F2, ఇది F3 కాబట్టి అలాగే ఉంచేసి వేర్ ఎక్స్ ఈక్వల్ టు రో కాస్ థీటా, వై ఈక్వల్ టు రో సైన్ థీటా, జెడ్ ఈక్వల్ టు జెడ్. సో ఇక్కడ ఏం చేయాలి, ఎఫ్ బార్ కాదు ఇది ఫార్ములా, వి బార్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి చేంజ్ ఉంది ఇక్కడ. ఎఫ్ బార్ కాదు వి. సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా స్పెరికల్ కోఆర్డినేట్స్ కూడా వాడతాం. ఇది సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ స్పెరికల్ కోఆర్డినేట్స్కి వెళ్దాం. అవి మారుతాయి అన్నమాట టర్మ్స్.
ఇవి సిలిండ్రికల్ కోఆర్డినేట్స్, సారీ స్పెరికల్ కోఆర్డినేట్స్, స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ అంటాడు. ఇక్కడ స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఆర్ థీటా పై, సిలిండర్ కోఆర్డినేట్స్ రో వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది. రెండిట్లో కామన్ చూడండి, రో థీటా జెడ్, ఇదేమో సిలిండ్రికల్. ఇక్కడ ఆరు థీటా పై, రెండిట్లోనూ సెంటర్ వాల్యూ కామన్. ఇక్కడ థీటా ఉంటుంది, ఇక్కడ థీటా ఉంటుంది, ఇది ఒకటి మాత్రం కామన్. దీంట్లోనూ మిడిల్ వాల్యూ థీటా అనమాట. కన్ఫ్యూజ్ అవుతారని రెండు పక్కన రాశాను. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఆర్ కామా థీటా కామా పై కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, టీఆర్ బార్ ఎంత, టీ థీటా బార్ ఎంత, టీ పై బార్ ఎంత, ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ ఎంత, వై ఎంత, జెడ్ ఎంత చూసుకోవాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా కాస్ పై, వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా సైన్ పై, జెడ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా కాస్ పై, y ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా సైన్ పై, z ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. ఇది గుర్తుపెట్టుకుంటేనే మీకు టీ రో బారు, టీ థీటా బారు, టీ జెడ్ బార్ అనేది వస్తుంది. ఇక ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు కావాలంటే చూసుకోండి. మనకు కావాల్సింది అయితే ఇదంతా అవసరం లేదు. ఓన్లీ టీ రో బార్ ఎంత, టీ థీటా బార్ ఎంత, టీ జెడ్ బార్ ఎంత రాస్తే సరిపోతుంది. సారీ, టీఆర్ బార్, టీ రో కాదు, రో అంటే సిలిండ్రికల్. టీఆర్ బార్ అంటే ఇది సైన్ థీటా కాస్ పై ఐ బార్, సైన్ థీటా సైన్ పై జే బార్, కాస్ పై. ఇవి గుర్తుపెట్టుకోవాలమ్మా. గుర్తుపెట్టుకోకపోతే మీకు ఈ ప్రాబ్లం పోతుంది. ఫస్ట్ ఈజీగానే ఉంటుంది కానీ సెకండ్ కొంచెం 2 వేరియబుల్స్ వస్తాయి. సైన్ థీటా కాస్ పై, సైన్ థీటా సైన్ పై కాస్ థీటా. టీ థీటా బార్ అంటే ఈ వాల్యూ అంత వస్తుంది, ఇక్కడ రాసుకోండి సింపుల్ గా. కాస్ థీటా కాస్ పై మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సర్కిల్ లో చేస్తాను, అండర్లైన్ బాక్స్ లో పెడతాను చూడండి. అవి మీరు ఎక్కడైనా రాసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇది ఒకటి కావాలి, ఇది ఒకటి కావాలి, ఇది ఒకటి. ఈ 3 వాల్యూస్ కంపల్సరీగా మీరు బై హార్ట్ చేయాలి. సో ఈ వాల్యూస్ వచ్చేస్తే మనం ప్రాబ్లం చేసేయచ్చు. ప్రాబ్లం ఎలా అడుగుతున్నాడు, ఇదే లాస్ట్ ప్రాబ్లం ఈ యూనిట్ కి. జాగ్రత్త చూడండి. ఎక్స్ప్రెస్ ది వెక్టార్స్ ఇన్ స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్. స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు టీఆర్ బారు, టీ థీటా బారు, టీ జెడ్ బారు దగ్గర రాసుకొని బాగా బై హార్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఆ వాల్యూస్ కనుక, ఫార్ములాస్ కనుక మీరు రాయగలిగితే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. ఎఫ్ ఇస్తాడు మనకి, ఇది ఎఫ్ బార్ కాకుండా వి బార్ రాయమన్నాను. వి బార్ ఈక్వల్ టు F1 టీఆర్ బారు, F2 టీజే బారు, F3 టీ థీటా టీ పై బారు. వాల్యూస్ ఏం మారు, ఆ ఫార్ములా ఈ ఫార్ములా ఒకటే. అక్కడ టీ రో బారు, టీ థీటా బారు, టీ జెడ్ బారు. ఇక్కడ టీఆర్ బారు, టీ థీటా బారు, టీ పై బారు. అవి మారుతుంది, ఫార్ములా అయితే ఏం మారలా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది F1, F2, F3. F1 అంటే మళ్ళీ ఎఫ్ బార్ డా టీఆర్ బార్. ఎఫ్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్, టీఆర్ బార్ అంటే మనం గుర్తుపెట్టుకున్న ఫార్ములా. ఈ రెండింటిని డాట్ చేద్దాం. ఐ డాట్ I1, జే డాట్ J1, కే డాట్ కే 1 అవుతుంది కాబట్టి ఐ టర్మ్స్, జే టర్మ్స్, కే టర్మ్స్ మల్టిప్లై అయితే వచ్చేది ఎఫ్. ఈ వచ్చిన ఎఫ్ ని తీసుకెళ్ళి దీంట్లో పెట్టేస్తే సరిపోతుంది. అలాగే సిమిలర్ గా హలో, F2 చూడమ్మా. F2 అంటే ఎఫ్ బార్ డాట్ టీ థీటా బారు. ఎఫ్ బార్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్, టీ థీటా బార్ అంటే మనం గుర్తుపెట్టుకున్నాం. రెండింటిని డాట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇది. సో F3 అంటే ఎఫ్ బార్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్, టీ థీటా బార్ అంటే మనం గుర్తుపెట్టుకుందాం. సాల్వ్ చేస్తే ఇవి F1, F2, F3 తీసుకెళ్ళి మనకి ఇచ్చిన వి బార్ లో రీప్లేస్ చేస్తే ఇక్కడ ఏం రాసుకోవాలి, వి బార్ అని. ఇక్కడ ఏం చేస్తారంటే XYZ వాల్యూస్ ఇక్కడ రాయకుండా చివరిలో రాస్తారు చూడండి, నేను మీకు చెప్పినట్టు ఇలా రాసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఎక్స్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా కాస్ పై, వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా సైన్ పై, జెడ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. అంటే దాంట్లో రీప్లేస్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ గా ఈక్వేషన్ పెద్దదిగా వస్తుంది కాబట్టి ఇలా సింపుల్ గా చేసుకోండి. మీరు అక్కడ ఫస్ట్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాస్ థీటా ఐ బారు, సైన్ థీటా జే బారు. అలాగే అది టీ రో బారు, టీ థీటా బార్ అంటే సైన్ థీటా జే బార్ మైనస్ కాస్ థీటా జే బార్ అని గుర్తుపెట్టుకోవచ్చు.
జెడ్ అంటే డిజెడ్ అంటే జెడ్ కే బార్ వస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం కొంచెం టూ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో ఫైనల్ గా మీకు ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది అంటే వి బార్ అంటే ఫార్ములా ఏంటంటే F1 T rho bar ప్లస్ F2 T theta bar ప్లస్ F3 T z bar. ఇదైతే దేనికి సిలిండ్రికల్ కి. అదే స్పెరికల్ కి అయితే F1 TR bar F2 T theta bar F3 T pi bar. ఇది సో లైన్ గా రాయాలి, పక్క పక్కన రాయకుండా ఇలా మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలంటే సో ఇలాగ వి బార్ ఈక్వల్ టు ఇదేంటిది సిలిండ్రికల్. ఇదే వి బార్ ఈక్వల్ టు F1 PR బార్ F2 T theta bar F3 T pi bar. ఇక్కడ టీ రో బార్ అంటే మీరు ఫార్ములాలు నేర్చుకోవాలి. టీ theta bar అంటే ఫార్ములా టీ, మళ్ళీ స్మాల్ F1 అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ క్యాపిటల్ F డాట్, దాని పక్కనే ఉంది టీ రో బార్, దాని పక్కనే ఏముంటే అది అలాగే ఐ క్యాల్కులేట్ చేయడం, ఈ వి బార్ లో సబ్స్టిట్యూట్ చేయడం, ఎక్స్ అంటే వై అంటే జెడ్ ఏంటో కింద రాయడం. ఓకేనా అనేది సో ఇది మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ గా. ఈ రోజు క్లాస్ ఏంటంటే కన్జర్వేటివ్, ఎవరి ఇరోటేషనల్ ఫీల్డ్ ఇస్ కన్జర్వేటివ్. డెల్ క్రాస్ F0 అయితేనేమో అది ఇరోటేషనల్, సోలనాయిడ్ అయితేమో డెల్ డాట్ F ఈక్వల్ 0. మనం అక్కడ కన్జర్వేటివ్ తర్వాత ఫైండ్ ది స్కేలార్ పొటెన్షియల్ అన్నాడు, దానికి యూజ్ చేసిన ఫార్ములా F ఈక్వల్ టు డెల్ పై. సెకండ్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే మనకి రో కామా టేటా కామా పై. స్పెరికల్ కోఆర్డినేట్స్ అంటే ఆర్ కామా టేటా రో కామా టేటా కామా జెడ్, ఆర్ కామా టేటా కామా పై అన్నమాట. దీనికి టీ రో బారు టీ theta బారు టీ జెడ్ బారు ఫైండ్ మనం ఫార్ములాస్ రాసుకోవాలి. ఇదేమో టీఆర్ బారు టీ theta బారు టీ జెడ్ బారు టీ పై బారు రాసుకోవాలి. ఇక్కడ XYZ వాల్యూస్ ఏంటో చూసుకోవాలి, ఇక్కడ XYZ వాల్యూస్ ఏంటో చూసుకోవాలన్నమాట. సో ఫార్ములా ఏంటంటే వి బార్ ఈక్వల్ టు మనకి F1 టీ రో బారు F2 టీ theta బారు F4 టీ జెడ్ బార్ అలా వస్తుంది. స్పెరికల్ కి అయితే F1 టీఆర్ బారు ప్లస్ F2 టీ theta బారు ప్లస్ F3 టీ పై బార్ వస్తుంది. స్మాల్ F1 స్మాల్ F2 స్మాల్ F3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, వి బార్ లో క్యాలిక్యులేట్ చేయడం. స్మాల్ F1 అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం క్యాపిటల్ F డాట్, దాని పక్కన ఏముందో ఆ వాల్యూ, అంటే టీ రో బార్ ఉంటే టీ రో బారు, టీఆర్ బార్ ఉంటే టీఆర్ బార్, అలా డాట్ చేసి ఆ వాల్యూస్ దాంట్లో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఇది కంప్లీట్ గా ఈ రోజు క్లాస్ అనమాట. ఆ యూనిట్ కంప్లీట్ అయిపోయింది, అంటే వెక్టర్స్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఒకసారి వెక్టర్స్ లో బ్రీఫ్ గా టాపిక్స్ ఏంటో చెప్తాను చూడండి, మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్. వెక్టర్ డిఫరెన్షియేషన్, వెక్టర్ డిఫరెన్షియేషన్ లో ఫస్ట్ది ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్. తర్వాత యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ ఎన్ బార్. థర్డ్ వన్ వచ్చేప్పటికి యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేస్ థీటా. ఫోర్త్ వన్ వచ్చేప్పటికి డెల్ అప్లైడ్ ట్వైస్ అంటే డెల్ స్క్వేర్ F బార్ ఇలాగ ఉంటాయి కదా ఇవి. తర్వాత సోలనాయిడ్ ఇరోటేషనల్ డెల్ డాట్ F డెల్ క్రాస్ F, డైవ్ కర్ల్ కూడా అంటాం. డెల్ ఆపరేట్స్ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఈ 5 టాపిక్స్ మీరు చూసుకోవాలి. వెక్టర్ ఇంటిగ్రేషన్ వచ్చేప్పటికి ఫస్ట్ లైన్ ఇంటిగ్రేషను, ఇది లైన్ ఇంటిగ్రల్ F బార్ డాట్ డిఆర్ బారు, దీన్ని సి అంటాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ F బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్, ఇది డబుల్ ఇంటిగ్రల్. త్రిబుల్ ఇంటిగ్రల్ డైవ్ F డివి అన్నమాట. దీంట్లో 3 థీరమ్స్, గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం, వెరిఫై అండ్ అప్లై. 3 థీరమ్స్ తర్వాత గ్రీన్స్, స్టోక్స్, డైవర్జెన్స్ థీరం. ఈ 3 థీరమ్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, కన్జర్వేటివ్, తర్వాతే స్పెరికల్, పోలార్, సిలిండ్రికల్, స్పెరికల్. ఇవి 5 టాపిక్స్, దాంట్లో 5 దీంట్లో 5. ఈ మొత్తం 10 టాపిక్స్ యూనిట్ చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ లో ప్రతి టాపిక్ కవర్ అవుతున్నాం.
ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వెక్టార్స్ మీకు చాలా ఈజీగానే ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం వెరిఫై అనే దగ్గర మాత్రం ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ ఏంటంటే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చెప్పుకున్నాం. అవి చాలా ఈజీగా ఉంటాయి. చాలా సింపుల్గా ఎక్కడికి అంటే ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ చేస్తే నోట్స్లో కనుక ఇది మొత్తం ఫుల్ పేజ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి అయిపోతున్నాం. కొన్ని ప్రాబ్లమ్సే లెంత్ ఎక్కువ ఉంటాయి, అవి మాత్రం జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. ఓకే, సరే అయితే ఈరోజు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ మీకు పీడిఎఫ్ పెడతాను. రేపు క్లాస్కి వచ్చే టైంకి మాత్రం ఆ పీడిఎఫ్ ఫార్ములాస్ చదువుకొని రండి. అటెండెన్స్ తీసుకున్నారా? ఈ రోజు క్లాస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా టైం ఉంది. ఎంతమంది వచ్చారు ఈరోజు? 103 వచ్చారు. మల్లు గోపిరెడ్డి అటెండెన్స్ ఏమని వేసుకోవాలి? మల్లు గోపిరెడ్డి అని వేసుకోవాలా? ముల్లే గోపిరెడ్డి ఒకసారి మాట్లాడమ్మా. నువ్వు నీ నెంబర్ ఎంత అటెండెన్స్ వేసుకోవాలి? ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా మీకు?